హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అంటే నెల్లూరు స్టైల్లో చేపల పులుసు అయితే పెడతాను అనమాట అండి. చూడండి, ఫస్ట్ అయితే నేను జీలకర్ర, ధనియాలు, మెంతులు ఇవైతే తీసుకుని దోరగా చెప్తాను. ఫస్ట్ అయితే జీలకర్ర, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క స్పూన్ అయితే, మెంతులు అయితే 2 స్పూన్స్ అనమాట అండి. మొత్తం 3 తీసుకుని బాగా దోరగా వేపేసుకుని అంగోండి మిక్స్ పడదాం అనుకున్నాను. ఇల్లు కరెంట్ అయితే లేదు. అయితే మా చెల్లిగా ఎందుకంచి రాయి అయితే తెచ్చాను. అందులో వేసి మాత్రం శుభ్రం కొట్టేస్తానమాట. పౌడర్ అయితే అయిపోయింది. వేగు ఉన్నాయి కదండి, అందులో తొందరగా అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. ఈసారి కర్రీకి అయితే రెడీ పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టి అందులో మెంతులు అయితే వేసుకోండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పొడవుగా కోసుకున్నానండి. ఉల్లిపాయలు పొడవుగా కోసి వేస్తాను. ఇందులో మామిడికాయ వేస్తాను అనమాట, స్పెషల్ అది. ఇంకా ఉల్లిపాయ అయితే బాగా వేగింది. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా కూడా కోసి ఇచ్చాను కదండి, అవి కూడా వేస్తున్నాను. కారం, ఉప్పు, పసుపు అనమాట అండి. 3 కూడా వేసి బాగా అయితే వేగనిస్తున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అవసరం లేదండి నెల్లూరు చేపల పులుసులు అయితే, కాకపోతే నేను కొంచెం వేస్తున్నాను. రూల్కి అయితే వేయాల్సిన లేదు. తర్వాత చింతపండు పులుపు అండి. ఫస్ట్ అయితే చింతపండు పులుపు కూడా వేసుకొని కలిపేసుకోవాలి. మనం ఏం చేస్తాం, ఉప్పు కారం పెట్టేసి ముక్కలు పక్కన పెట్టేస్తాం. పెట్టేసి అదేవిధంగా చేపలు చేసుకుంటాం. అక్కడైతే అలా కదండి, ఫస్ట్ అయితే ఇవన్నీ వేసుకుని అందులో చింతపండు పులుపు నీళ్ళు వేసుకుని తర్వాత చేప ముక్కలు అయితే వేసుకుంటారు అనమాట. ఇది నెల్లూరు చేపల పులుసు వెరైటీ. ఫ్రెండ్స్, ఈ లోపు మీరు ఏం చేస్తారంటే, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇంకా మరిన్ని వీడియోలు పెడతా ఉంటారు, మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కంపల్సరీ. మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే అది రకంగా వస్తుంది వాయిస్, ఏమనుకోవద్దు ప్లీజ్. అవ్వండి, చేప ముక్కలు అయితే వేసేస్తున్నాను. అంటే చింతపండు పులుపు వేస్తాను కదా, అందులో కొన్ని వేపిని ఉన్నాయి కదా. పిల్లలైతే వేపు వేయమన్నారని అందులో కొన్ని వేపు వేస్తాను. మా ఆయనగారు నాకు వేపొద్దు, మామూలుగా వేయంటేనే మేము వేపకుండా వేస్తాను. అదనమాట అండి. ఎంత ఉందో చూసారు కదా, ముక్కలు అయితే వేస్తాను. అది శన అండి, అదే గుడ్లు అంటారు కదా చేపల శన, అదనమాట. ఇది డీమార్ట్లో తెచ్చిన కారం అండి బాబు. అందువల్ల ఏదో కలర్ వేసిన కారంలాగా రెడ్గా ఉంది. ఒకవేళ కలర్ వేసి అమ్మారో ఏంటో తెలియదు కానీ. ఇంకా 2 మిరపకాయలు తీసుకున్నాను లేండి. కారం అయితే ఆడింగ్ చేసుకుంటే ఇలా కొనాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పౌడర్ ఉంది కదా, మసాలా పౌడర్ ఇప్పుడు కొంచెం జల్లుకుంటే సరిపోద్ది అనమాట. ఎంతో రుచిగా టేస్టీగా నెల్లూరు చేపల పులుసు రెడీ. రండి భోజనం చేద్దాం.